యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట చదువుదాం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవాలని. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ అమూల్యమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభువా, నిన్ను ఆశ్రయించినప్పుడు మా మార్గము ఎలాగ సరళమవుతుందో, దాని ద్వారా మేము ఎలాంటి శ్రేయస్సును మేము అనుభవించగలము మీ లేఖనాల్లో మీరు పొందుపరిచారు. లేఖనాల యొక్క ఆధారంగా మా జీవితాన్ని కట్టుకుని ప్రభువా, భవిష్యత్తు మార్గాన్ని మీ చేతుల్లో పెట్టి మీ ద్వారా మేము ఆశీర్వదింపబడటానికి సహాయం దయచేయమని ఈ మనవులన్నీ వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెంతెకొస్తు పండగ. ఈరోజు ఏమిటి? పెంతెకొస్తు పండగ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా ఎలాగైతే వచ్చారో, పునరుత్థానం అయిన తర్వాత ఆయన తిరిగి లేచి అదే శరీరంతో పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళే ముందు ప్రభువు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. పరిశుద్ధాత్మని నీకు చంచకరువుగా ఇస్తాను. ఆయన వచ్చి తండ్రి నాకు ఏదైతే బోధించాడో, నేను ఏదైతే బోధించానో దానిలోని విషయాలను మీకు జ్ఞాపకం చేసి మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడని ప్రభువు వాగ్దానం చేశారు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత 50 రోజులు మనతో ఉండి ఆయన ఆరోహణమయ్యారు. ఆయన ఆరోహణమయ్యే ముందు ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుకుని ఉండి, ఆయన మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని చెప్పారు. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో వీరందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా కూడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి అందరినీ అక్కడ ఐక్యపరిచారు. అన్ని జాతుల వారు కూడా మరి వారి వారి భాషల్లో మాట్లాడుతూ ఉంటే ప్రతి వారి భాష ఇతరులకు అర్థమైంది. అంటే అలనాడు ఆది కాండంలో బాబేలు గోపురం దగ్గర తారుమారైపోయిన భాష ఏమైతే ఉన్నావో, పరిశుద్ధాత్మ దేవుడు మరలా పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఈ భాషలన్నీ కూడా మరలా ఐక్యమైంది. ఒకరి భాష ఒకరికి అర్థమైంది. అక్కడ బాబేలు గోపురంలో అందరూ ఒకే భాష మాట్లాడేవారు. వారి యొక్క ఉద్దేశము దేవునికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అక్కడ భాషలన్నీ కూడా తారుమారేవి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశంలోనికి ప్రజలందరూ వచ్చారు కాబట్టి వారి భాషలు ఏమైనప్పటికీ కూడా ఈ భాషలు అందరికీ అర్థమైంది. అంటే దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు పరిస్థితులన్నీ ప్రజలకు అనుకూలంగా మార్చబడతాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పెంతెకొస్తు దినాన్న వారి మధ్య వచ్చినప్పుడు పరలోకం నుంచి మరి అగ్ని రూపంలో, నాలుకల రూపంలో వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థమయ్యి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారి యొక్క జీవన విధానం, అప్పటి వరకు దేవుని యొక్క శక్తి వారి జీవితాల్లో అంత ప్రభావం చూపలేదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం చెప్పున యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు వీరు పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టినప్పుడు
పరిశుద్ధాత్మ శక్తి వారిలోనికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఐక్యత వచ్చింది, ఆశ్చర్య కార్యాలు చేయగలిగారు. దేవుని యొక్క వాక్యంలోనున్న ఆ సర్వ సత్యంలోనికి వారు నడిపించబడ్డారు. ఇది పెంతెకోస్తు దినాన జరిగిన ఒక గొప్ప సంఘటన. అప్పటి నుంచి వారి యొక్క జీవితాల్లో అనేక అద్భుతమైన కార్యాలు ప్రభు పక్షంగా వారు చేశారు. అలాంటి సంఘటనే యెహోషువ గ్రంథము ఈ 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. అంటే పెంతెకోస్తు దినాన్న వారి యొక్క స్థితి ఎలాగైతే మారిందో, వారి యొక్క జీవన గమనంలో ఒక గొప్ప ఉద్దేశం, ప్రభు ఉద్దేశించిన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏమైతే జరిగిందో ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే జరిగింది. అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధల్లో వారు నడుస్తూ ఉన్నారు. ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానం అయిన తర్వాత పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోనికి వారు వెళ్ళిపోయి వారు అద్భుతమైన కార్యాలు చేయగలిగారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అప్పటి వరకు మోషే యొక్క ఆజ్ఞలు చెప్పున, మోషే కట్టడలు చెప్పిన ప్రభు ఏదైతే మోషేకు ఆజ్ఞాపించాడో ఆ యొక్క కట్టడలో వారు నడుస్తూ ఉన్నారు. అయితే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వీరు ఏం చేశారంటే కానానీ ప్రయాణాన్ని వీరు పూర్తి చేస్తానికి అంచుల వరకు వారు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలు ఆదిమ సంఘం ఎలాగైతే చూసిందో, అలాగే యెహోషువ కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చూడగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలు చరిత్రలో వాగ్దానం చేయబడిన కానాను దేశానికి నడిపిస్తున్న ఒక అద్భుతమైన ఘట్టంగా ఉంది. అంటే 400 సంవత్సరాలు వారు బానిసత్వంలో నివసించారు. 40 సంవత్సరాలు అరణ్యంలో వారు తిరిగారు. చాలా వ్యర్థంగా తిరుగుతూ వారు దేవుని యొక్క నిబంధనలను, కట్టడలను వారు తోసిపుచ్చి అనేక రకాల విషమ పరిస్థితుల్లో వారు జీవించి తొట్టతొదకు యెహోషువ నాయకత్వంలో విజయాన్ని, లేదా నిజమైన దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క కానానులోనికి అడుగుపెట్టే సమయం. ఆదిమ సంఘములో పరిశుద్ధాత్మను పొందుకుని ఎలాగైతే వారు ఆశ్చర్యకార్యాలు చేశారో, అలాగే ఇశ్రాయేలీలు దాసత్వం నుంచి, అరణ్య మార్గం నుంచి విడిపింపబడి వాగ్దానం చేయబడిన కానానులోనికి ప్రవేశించిన ఒక అద్భుతమైన ఘట్టం ఏమిటంటే కానాను ప్రవేశం. ఆ కానాను ప్రవేశానికి యోర్దాను అడ్డిగా ఉంది. ఆ యోర్దానును దాటే విషయంలో దేవుడు వారికి కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. అదేమిటంటే, మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవాలి. అంటే ఇంతకు ముందు అరణ్యంలో నడిచినట్టు అలాంటి మార్గం కాదు. మీరు కానానులోనికి ప్రవేశిస్తున్నారు కాబట్టి, కానాను మీకు తెలియదు కాబట్టి, ఆ కానానులో మీరు నడిచేటప్పుడు, మీరు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, అది ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు కాబట్టి ఆ త్రోవను మీరు గుర్తుపట్టి వెళ్ళాలి అన్నారు. చాలామంది దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏం చేస్తారంటే, కానాను పరమ కానానికి సాదృశ్యంగా ఉంది, పరలోకానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి పరలోకానికి వెళ్ళే విషయంలో మనము చాలా జాగ్రత్తలు కలిగి ఉండాలని అంటారు. ఇశ్రాయేలీలకి కానాను పరలోకం కాదు, అలాగే ఇప్పుడున్న క్రైస్తవులకి కానాను పరలోకం కాదు. అంటే కానానికి ప్రవేశించడం అనేది ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన మార్పుతో, పరిశుద్ధాత్మ శక్తితో మన జీవితాన్ని దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చుకుంటానికి ఒక గొప్ప నిదర్శనంగా కానాను ఉంది.
ఎందుకంటే దాసత్వం నుంచి విడిపించబడ్డారు. అనగా ఒక వ్యక్తి పాపం యొక్క సంకెళ్ళ నుంచి విడిపింపబడి ఆధ్యాత్మిక జీవితంలోనికి వచ్చిన తర్వాత తన సొంత చిత్తాన్ని కాకుండా పరిశుద్ధాత్ముడు ఏదైతే బోధిస్తున్నాడో ఆ బోధనలో మన జీవితాలను మనం నడిపించుకున్నప్పుడు క్రీస్తునందుండి ఆ యొక్క క్రియలను బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి క్రీస్తులో మనం స్థిరులుగా ఉండి మన జీవితాన్ని ఆయనలో మనం ముగించేదానికి ఒక గొప్ప నిదర్శనముగా ఈ కానాను ప్రయాణం ఉంది. మరి ఒకవేళ కానాను ప్రయాణం పరలోకానికి సాదృశ్యం అనుకున్నాం అనుకోండి, కానానులోకి వెళ్ళిన తర్వాత కూడా యుద్ధాలు చేశారు కదా వీళ్ళందరూ. కానానులోకి వెళ్ళిన తర్వాత కూడా కొంత స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు కదా. కాబట్టి ఈ కానాను అనేది పరమ కానానైన మరి పరలోకానికి సాదృశ్యము కాదు. అంటే ఆత్మీయ పరిపక్వతకు కానాన్ అనేది ఒక నిదర్శనముగా ఉంది. అంటే విమోచింపబడిన స్థితి నుంచి దేవుడిచ్చిన స్వాస్థ్యంలోనికి వెళ్ళేదానికి ఒక ముంగుర్తుగా ఉంది. అయితే ఈ కానాను వాగ్దానంలోనికి వెళ్ళే ముందు వీరు యోర్దానును దాటారు. ఆ యోర్దానును దాటేదానికి ప్రభు కొన్ని సూచనలు ఇచ్చారు. అదేమిటంటే మీరందరూ కూడా యెహోషువ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోషువ యొక్క న్యాయకత్వము దేవుని యొక్క చిత్తంలో ఉందని, యెహోషువ దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి అని అక్కడ ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లు ఇశ్రాయేలు ఎదుట యెహోషువను కూడా గొప్ప స్థానంలో ఉంచినట్లుగా గొప్ప చేసినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ముఖ్యమైన సంఘటన ఏమిటంటే యోర్దానును దాటి కానానులోనికి వెళ్ళాలి. అయితే ఇప్పటి వరకు కూడా వీరు మన్నాను భుజించారు. ఇశ్రాయేలీలు ఇప్పటి వరకు మన్నాను భుజించారు. అలాగే మేఘస్తంభం యొక్క అడుగుజాడలను బట్టి మేఘస్తంభం ఎలాగైతే నడుస్తుందో ఆ మేఘస్తంభం యొక్క కనుసైకిల్లో మేఘస్తంభం యొక్క ఆ గైడ్ లైన్స్లో ఇప్పటి వరకు ఇశ్రాయేలు నడిచారు. ఇప్పుడు అలా కాదు. యోర్దాను దాటిన తర్వాత వారికి మేఘస్తంభం ఉండదు, మన్నా ఉండదు. వారే ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి దేవుడిచ్చిన సూచనలు ఏవైతే ఉన్నావో ఆ సూచనలన్నీ పాటిస్తూ వారు కానానులో బ్రతకాలి. ఎందుకంటే కానాను ఇంతకుముందు నడిచిన త్రోవ కాదు, ఇంతకుముందు వారు నివసించిన ప్రదేశం కాదు. అక్కడ 7 రకాల జాతుల మనుషులను వారి పాపాన్ని బట్టి కానానులో నుంచి ఆయన తరిమి వేసి ఆ స్వాస్థ్యాన్ని అనగా వారు కట్టని ఇళ్లను, తవ్వని బ్రావులను, అలాగే పండించని అనేక రకాల ఫల లేదా ధాన్యములను వారికి ఇచ్చి వారిని పోషిస్తూ వారికి కొన్ని సూచనలు ఇస్తూ కానాన్ని వారు స్వతంత్రించుకునేలాగా దేవుడు గొప్ప కృపను చూపించాడు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా బోధించవలసిన అవసరం లేదు. ఆయన ఏదైతే బోధించాడో అన్నీ కూడా లేఖనాల్లో మనకు అమర్చబడి ఉన్నవి. ఆ లేఖనాలను బట్టి మనం సర్వసత్యంలోనికి నడుచుకునేదానికి పరిశుద్ధాత్ముని యొక్క ఆ గైడ్ లైన్స్లో ఆ సూచనలో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా మనం ఏం చేయాలంటే మనం నడుచుకోవాలి. ఈ రోజున ప్రపంచంలో ఏమైందంటే ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు పలానాది చేశాడు, నా కళ్ళలో కనిపించాడు, ఇలాగ చేశాడు, రకరకాల సాక్ష్యాలు. అవి ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మకూడదో మనకి తెలియదు. అయితే మనం థియలాజికల్గా దైవశాస్త్రానుగుణంగా మనం ఆలోచన చేసినట్లయితే 66 పుస్తకాలలో దేవుడు ఒక గొప్ప వాక్యాన్ని మనకు ఉంచాడు. ఈ వాక్యము వేకుచుకోవలే మన జీవితాలని నడిపిస్తుంది, దీపముగా మన పాదములకు ముందుగా నడుస్తుంది. కాబట్టి దీని యందు మనం లక్ష్యం ఉంచితే ముందున్న త్రావ ఏదైతే ఉందో, భవిష్యత్తులో త్రావ ఏదైతే ఉందో, ఈ భవిష్యత్తులో మనం ఎలాంటి సమస్యల్లో మనం వెళ్తూ ఉంటామో ఆ ప్రతి సమస్యకు పరిష్కారంగా దేవుడు ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని మన ముందు ఉంచి పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా ఇచ్చి ఆయన సహాయంతో సర్వసత్యంలోనికి నడిపించబడేదానికి దేవుడు కృప చూపించే దేవుడిగా మనకు ఉన్నాడు. అలాగే వీరు యోర్దాను దగ్గరికి వచ్చేసారు.
యోర్దాను దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వారికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. దేవునికి సంబంధించిన పరలోక సంబంధమైన సూచనలను ఆత్మీయంగా వారు యోర్దానును దాటి కానానును స్వతంత్రించుకునేదానికి దేవుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, వేకువనే మీరు లేచినప్పుడు అతను ఇశ్రాయేలు అందరూ షిత్తీము నుంచి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచి. అంటే ఇక్కడ దేవుడిచ్చిన గైడ్ లైన్స్లో రెండు మనకు కనపడుతున్నాయి. అవేమిటంటే, వారు ఎర్లీగా స్టార్ట్ అయ్యారు, అనగా వేకువజామునే లేచారు, లేచి అక్కడ నిలిచారు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా ఈ లోకపరమైన కొత్త ప్రయాణాన్ని మనం ప్రారంభించే ముందు దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనకు ఈ అవేక్నెస్ ఉండాలి. అనగా వేకువనే లేచి దేవుని కొరకు కనిపెట్టే ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే, క్రైస్తవులుగా ప్రతిరోజు మనము దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు చాలా చక్కగా యుద్ధాలు చేసి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యుద్ధాలు ఏమీ లేవు. మనం నిర్గమకాండంలో చూసినట్లయితే వారు ఏదోము మీదుగా వెళ్తానన్నప్పుడు వెళ్ళలేకపోతే యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితంలో శారీరకపరమైన యుద్ధం కాదు కానీ ఆత్మపరమైన యుద్ధం చేసే క్రైస్తవులుగా మనము పరిపూర్ణతలోనికి నడిపించబడాలి. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే శారీరకపరమైన యుద్ధాలు చేయటానికి పూనుకుంటా ఉన్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యోర్దాను లాంటి సమస్య వచ్చినప్పుడు యోర్దాన్ని ఎలాగ దాటాలి? నీరు చాలా పొర్లి పొంగే ఆ ప్రదేశము, అది వరదలతో కూడిన ఆ రోజులవి. అలాంటి పరిస్థితుల్లో యోర్దాన్ని దాటాలి, కానానికి వెళ్ళాలి. మన జీవితంలో కూడా దారి కనపడని పరిస్థితుల్లో మనం శారీరకపరమైన ఆలోచనలు కాకుండా, భౌతికపరమైన ఆలోచనలు కాకుండా దేవుని యొక్క గైడ్ లైన్స్లో, అనగా వేకువనే లేచి దేవుని దగ్గర మనం కనిపెట్టినట్లయితే, ఇశ్రాయేలు 3 రోజులు కనిపెట్టారు. దేవుడు ఏం చెప్తాడని 3 రోజులు కనిపెట్టినప్పుడు దేవుడు ఒక మార్గాన్ని సూచించాడు వారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మరి పొంగి పొర్లే తీవ్రత ఉన్న సమస్యలు వచ్చినప్పుడు ప్రభు దగ్గర వేకున లేచి మనం ప్రార్థించినట్లయితే, మరి ఒక నీటి బట్టుని ఎలాగైతే కంట్రోల్ చేయగలమో మనము, అలాగా సముద్ర ప్రవాహం లాంటి, తరంగం లాంటి అనేక విషయాలు మన జీవితంలో మనం చేరుకోలేని విషయాల్లో కూడా ప్రభు ఏం చేస్తారంటే ఒక నీటి బొట్టును కంట్రోల్ చేసినట్లు యోర్దానుని ఆయన కంట్రోల్ చేశాడు. అలాగే మన సమస్య ఎంత యోర్దానులా ఉన్నప్పటికీ కూడా ఆయన నీటి బొట్టు వలె మొత్తం అంత యోర్దాను కూడా ఒక రాశి వలె పోసి ఒక నీటి బొట్టులాగా ఆయన కంట్రోల్ చేసి ఇశ్రాయేలుకు తన ప్రేమను చూపించాడు. దానికి వారు చేసిన యుద్ధం ఏమిటంటే ఆధ్యాత్మికమైన విధేయతతో కూడిన, విశ్వాసంతో కూడిన యుద్ధాన్ని వారు చేశారు. అప్పటి వరకు చాలా యుద్ధాలు చేశారు, అవన్నీ శారీరకపరమైన యుద్ధాలు. కానీ ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చేటప్పుడు, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకునేటప్పుడు మట్టికి వారు ఆత్మీయమైన యుద్ధాన్ని దేవుడు వారికి నేర్పినట్లుగా మనం చూస్తాం. ఇక 3వ వచనంలోకి వచ్చినట్లయితే, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుడు చూసినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరా. చాలా దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే, యోర్దాను లేదా కానానికి వెళ్ళే ముందు మేఘస్తంభం వెంబడే నడవమన్నాడు కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు? మందసాన్ని మీరు వెంబడించాలంటున్నారు, కానీ మందసానికి మీకు 2000 కొలమూరల ఎడమ ఉండాలి. మీరు వెళ్ళి త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టాలి. అంటే ఇంచుమించు 1 కిలోమీటర్ దూరం అనమాట. 2000 కొలమూరలు అంటే 1 కిలోమీటర్ దూరం.
ఆ కిలోమీటర్ దూరానికి ఎడమగా ఉండి యాజకులు మందసం మోస్తూ ఉంటే ఆ మందసాన్ని మనం ఏం చేయాలి? కనిపెడతా నడవాలి. ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ మందసము దగ్గరగా మనకు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? మందసం మనకు దగ్గరగానే ఉంది కాబట్టి అటు ఇటు చూస్తూ ఉంటాం. 1 కిలోమీటర్ దూరంలో ఉందనుకోండి, మనకి మందసం ఎలా కనపడుతుంది అంటే కనీ కనిపించినట్లు కనపడుతుంది. ఈ కనీ కనిపించినట్లు కనిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తామంటే, యోర్దానును దాటాలంటే మందసాన్ని వెంబడించి నడవాలి. ఆ దారిని గుర్తుపట్టి మనం నడవాలి. కాబట్టి మన అటెన్షన్ అంతా దేనిపైన ఉంటుంది? మందసం పైన ఉంటుంది. అలాగే మన జీవితంలో దేవుని యొక్క ప్రేమను మనము పొందుకునేదానికి దేవుని వాక్యములో అన్నీ కూడా మర్మయుక్తంగా ఉంటాయి. మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క కృప ఏమిటో, దేవుని యొక్క ప్రేమ ఏమిటో మనము తరచి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే, యోర్దానును దాటి కానానును చేరుకునే ఆ మార్గము సూచించబడతారు. అలాగే మందసము పవిత్రమైనది, దేవుని వాక్యము కూడా పవిత్రమైనది. కాబట్టి ఆ పవిత్రమైన మందసాన్ని యాజకులు మోసేటప్పుడు మనం ఏం చేయాలంటే, చాలా కేర్ఫుల్గా అటెన్షన్తో ఆ మందసం యొక్క పవిత్రతను మనం గుర్తించి భయభక్తులతో దాన్ని మనము వెంబడించాలి. వెంబడించినప్పుడు ఆ మందసం యొక్క దారిని మనము కనిపెడతాం. ఎందుకంటే అది ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు. ఆ కానాను దేశంలో బలాఢ్యులైన వారు ఉన్నారు. 7 తెగలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. కానానీయులు, హిత్తీలు, హివీలు, పెరిజీలు, గెర్గేషీలు, అమోరీలు, యోబేసీలు, వీరందరూ కూడా శారీరకంగా చూసినట్లయితే ఇశ్రాయేలు కంటే కూడా చాలా గొప్ప బలాన్ని కలిగిన వారు. ఈ లోకములో పరిస్థితులు మన యొక్క బలంతో మనము చూసినప్పుడు ఈ లోక పరిస్థితులు మనకంటే బలంగా ఉంటాయి. కానీ దేవుడిచ్చిన గైడ్ లైన్స్ ఏమైతే ఉన్నావో, దేవుడిచ్చిన ఆ సూచనలు ఏమైతే ఉన్నావో, ఆ సూచనల ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడే మనకు ముందుగా ఉండి మనలను మన సమస్య నుంచి దాటించే దేవుడిగా కనబడతా ఉన్నాడు. అందువల్ల మనం ఏం చేయాలంటే, ఆ మందసాన్ని గుర్తుపట్టి ఆ భయభక్తులతో, విశ్వాసముతో, విధేయతతో ఆ మందసం యొక్క మార్గాన్ని కనిపెట్టే వారిగా ఉండవు. ఒకవేళ 1 అరగంట నీవు గనక వెనకబడిపోయేవనుకో, మందసం వెళ్ళిపోదు. మందసం వెళ్ళిపోతే మనకి దారి తెలియదు. దారి తెలియకపోతే మన యోర్దానుని దాటలేము. అందువల్లే ప్రభు అంటూ ఉంటాడు, మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన. అంటే యు ఆర్ వెరీ క్లోజర్ టు ద ఆర్క్ ఆఫ్ ద గాడ్. అంటే దేవుని యొక్క మందసానికి మనం దగ్గరగా ఉండేదానికి ఏం చేయాలంటే, దాన్ని కనిపెట్టి నడవాలి. అది ఏ మార్గాన్ని వెళ్తుందో మనము ఆ మార్గాన్ని వెళ్ళేవారిగా ఉండాలి. అయితే ఈ మందసాన్ని కనిపెట్టడానికి మళ్ళా ఒక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. యోర్దాన్ని దాటేదానికి కూడా దేవుడు ఆధ్యాత్మికమైన ఆ అర్హతను కూడా ఆయన సూచిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మును మీరు పరిశుద్ధుకొండని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. మీరు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా, వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచి. అంటే నిబంధన మందసాన్ని మోసేవారికి పరిశుద్ధత ఉండాలి. అలాగే నిబంధన మందసాన్ని అనుసరించే వారికి కూడా పరిశుద్ధత ఉండాలి. ఇక్కడ యాజకుల గురించి మనము ఆలోచన చేసినప్పుడు, వీరు పరిశుద్ధపరచబడిన లేదా అభిషేకించబడిన దేవుని యొక్క యాజకులుగా ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసి దేవుణ్ణి అనుసరించేటప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తుని అనుసరించేటప్పుడు ఏం చేయాలంటే, మీకంటే ముందుగా అభిషేకింపబడిన, పవిత్రపరచబడిన ఆ యాజకుల యొక్క అడుగుజాడలను కూడా మీరు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఎందుకంటే యాజకులు మందసాన్ని మోసేవారు. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటే, దేవుని యాజకుల దగ్గరికి వెళ్ళాలి. దేవుని దాసుల దగ్గరికి వెళ్ళి, అయ్యా
నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను పరిష్కరించుకునేదానికి దేవుని వాక్య ప్రకారం ఎలాగ నా జీవితాన్ని ఆయన దృష్టిలో ఒక నీతిపరుడుగా, నిందారహితుడిగా ఉండేదానికి నా ప్రవర్తన ఎలా ఉండాలని ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఏం చేయాలంటే, నీకు ముందరగా నడుస్తున్న, నీకు ముందరగా ఆ నిబంధన మందసాన్ని మోసిన ఆ దేవుని వాక్యములో వారు అనుభవం గడించిన వారిని ఏం చేయాలంటే మనం ఫాలో అవుతూ ఉండాలి. యవనస్తులారా, మీరు బలవంతులు కాబట్టి దేవుని యందు మీరు నిలిచి ఉన్నారు. పిల్లలారా, మీరు పసిపిల్లలు గనక దేవుని వాక్యం ఏమిటో మీకు తెలియదు గనక బలవంతులైన, ఇంతకు ముందు మోసిన దేవుని వాక్యంలో తర్పీదు పొందిన వారిని మీరు అనుసరించినారు. కాబట్టి దేవుని మందసాన్ని మోసే యాజకుల యొక్క గుర్తులు కూడా మనం ఏం చేయాలి, గుర్తుపట్టాలి. ఈ రెండిటి కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క మందసాన్ని మనం వెంబడించేటప్పుడు మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో ఇష్టం వచ్చినట్లు తిరిగారు. ఆ అరణ్యంలో తిరిగినప్పుడు వారి మధ్య చాలా అసమానతలు వచ్చినాయి. ఒకడు మాంసాపేక్ష గలవాడు, ఒకడు వ్యభిచారం చేసినవాడు, ఒకడేమో దేవునికి విరోధంగా మాట్లాడినవాడు. రకరకాల పరిస్థితుల్లో ఆ 40 సంవత్సరాల్లో వీరు దేవునికి విరుద్ధంగా చాలా పనులు చేశారు. అందువల్ల వారు ఏం చేయాలంటే, దేవుని మందసానికి లేదా వాగ్దాన దేశానికి, దేవుడిచ్చిన ప్రణాళికలో నడిచేదానికి వారు పూర్వకాలంలో ఉన్న ప్రతిదాన్ని కూడా ప్రక్షాళన చేసుకుని పరిశుద్ధపరుచుకుని యాజకులు మోసే మందసాన్ని వారు ఏం చేయాలి, గుర్తుపట్టి దాన్ని వెంబడి నడవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన సమస్యలు తీరేదానికి, లేదా దేవుని యొక్క ప్రణాళికలో మనం నిలిచి ఉండేదానికి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునేదానికి పూర్వమందున్న దేవునికి విరోధమైన స్వభావం ఏదైతే ఉందో, పూర్వమందు దేవుని యొక్క కట్టడలకు, వాక్యములకు విరోధముగా జీవించిన ఆ స్వభావం ఏదైతే ఉందో, ఆ స్వభావాన్ని తీసివేసుకుని, ఆ స్వభావాన్ని ప్రక్షాళన చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి మరి హృదయ పరివర్తనతో, అనగా మనలను మనం పరిశుద్ధపరచుకుని నిబంధన మందస్సు వెంబడ నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనం చూడలేము. ఒకవేళ పాప స్థితిలో మనం ఉన్నట్లయితే, దేవునికి విరోధముగా మనం జీవించినట్లయితే, దేవుని వాక్యములో ఉన్న ఆ గుర్తులు మనకు కనబడవు. పాప హృదయముతో, చెడు ఆలోచనలతో దేవుని యొక్క మార్గాన్ని కనుగోలని మనం ప్రయత్నం చేసినప్పుడు అది వ్యాసనాన్ని అవుతుంది తప్ప దేవుని వాక్యములో ఉన్న ఆ సర్వసత్యంలోనికి మనం నడిచేదానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనకు సహకరించాడు. మనము పాపములను ఒప్పుకుని ప్రభు దగ్గర ప్రాధేయపడి మనల్ని మనం పరిశుద్ధపరచుకున్న తర్వాత ప్రభు యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. మన యొక్క చెడు ఆలోచనలను బట్టి, చెడు క్రియలను బట్టి దేవుని యొక్క కానాన్ని పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని మనం చేరుకోవాలంటే పరిశుద్ధత లేకుండా ఆ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకోలేము. కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో 40 సంవత్సరాల్లో అనేక రకములైన అవిధేయతలు ఉన్నాయి. కాబట్టి ఆ అవిధేయతలను తీసివేసుకునేదానికి దేవుడు ఏమన్నాడంటే, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధపరచుకుని యాజకులు మోసే దేవుని యొక్క మందసాన్ని మీరు కనిపెట్టండి అన్నారు. ఆ తర్వాత మనం వెళ్ళినట్లయితే మనం తప్పిపోకుండా ఉండేదానికి, దేవుని యొక్క మార్గంలో మనకు నడిచి ఉండేదానికి దేవుడు వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు. అదేమిటంటే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనే, నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైండునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యొర్దాను నీళ్ల ధరికి వచ్చి యొర్దానులతో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది కనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాననియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీలను, హివ్వీలను,
పెరిజీలను, గెర్షరీలను, అమ్మోరీలను, యోబేసీలను వెళ్ళగొట్టిననియు దీనివల్ల మీరు తెలుసుకుని. అంటే మనలను మనము పవిత్రపరుచుకుని దేవుణ్ణి వెంబడించినప్పుడు ఏమవుతుందంటే, మన సమస్యకు ఎదురుగా ఏమైతే ఉన్నావో ఆ సమస్యలన్నిటినీ కూడా దేవుడు ముందుగా నడిచి, మనకంటే ముందుగా నడిచి ఆయన మార్గాన్ని సరళం చేసే దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఆయన జీవము గల దేవుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీల మధ్య ఆయన సర్వలోకానికి నాదుడిగా కనబడుతున్నాడు. అనగా ఈ సర్వ సృష్టి కూడా ఆయన యొక్క ఆధీనంలో ఉందని, ప్రతీదీ కూడా ఆయన చెప్పు చేతుల్లో నడుస్తుందని, ఈ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడుతుందని మనం గమనించి, ఆయన సృష్టికర్త గనక, సర్వలోక నాథుడు గనక, జీవం గల దేవుడు గనక, ఆ దేవుడు చెప్పినట్లుగా మనం నడిచినట్లయితే ఆయన మనకు తోడై ఉండి మన సమస్యకు ముందున్న శత్రువులన్నింటినీ కూడా ఆయన తీసివేస్తాడు. అనగా మన సమస్యకు ఏవైతే అడ్డంకులు ఉన్నావో అవన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి, నిజమైన దేవుడని, సర్వలోకనాథుడని, జీవం గల దేవుడని, సర్వ సమర్థుడని ఆయన నిరూపించుకుని మన జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం రెండు విషయాలు మనం ఒక నిబద్ధనతో మనం నేర్చుకోవాలి. అదేమిటంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అలాగే దేవుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్స్కి లేదా ఆ వాక్యానికి మనం ఏం చేయాలంటే పరిపూర్ణమైన విధేయత చూపించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క నామాన్ని విశ్వసించాలి. మనము చాలా టూకీగా మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్మటం అంటే ఏమిటి అనగా, దేవుని నామములో ఉన్న శక్తి ఏమిటో, దేవుని నామములో ఉన్న గుణగణాలు ఏమిటో, ఆయన వాత్సల్యం ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన ఎంత నమ్మకమైన వాడో ఇవన్నీ కూడా విశ్వాసంలో బయలుపడతాయి. అందువల్లే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని అబ్రహాము నమ్మాడు గనక ఏం చేశాడంటే, ఊరు ప్రదేశం నుంచి అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నీవు ఎవరినైతే దీవిస్తావో వారిని కూడా దీవిస్తాను, కాబట్టి కల్దీల దేశం నుంచి నువ్వు రా అంటే ఆ మాటను నమ్మాడు. అనగా ఆ మాటను నమ్మటం అనగా, దేవుని నమ్మటం అనగా, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క నామంలో ఆయన కలిగిన గుణగణాలు ఏమిటో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో గుర్తించగలిగా. అది విశ్వాసం. అనగా దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని, ప్రతిదాన్ని కూడా మనం గుర్తించగలగటమే నిజమైన విశ్వాసము. 120 సంవత్సరాల క్రితము 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వరద వస్తుంది అన్నాడు దేవుడు. అందువల్ల నీవేం చేయాలి, ఒక ఓడను నిర్మించాలన్నాడు. ఎప్పుడో 120 సంవత్సరాల తర్వాత వర్షం వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఓడను నిర్మించాలని నోవాహు అనుకోలేదు. దేవుని యొక్క నామాన్ని ఆయన నమ్మాడు. దేవుని యొక్క మాట మీద విశ్వసించి ఓడని కట్టాడు. తన ఇంటిని, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. అనగా విశ్వాసం అనగా క్రీస్తు యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా మనం అర్థం చేసుకుని విధేయత చూపించడమే విశ్వాసం. అంటే ఏమి జరుగుతుంది అనేది మనకు తెలియదు, కానీ ప్రభు ఏమి సిద్ధపరిచాడో, ఏమి చేస్తాడో నమ్మి మనం ప్రభు మాటను బట్టి ఆయనను వెంబడించేవారిగా. అందువల్ల ఇశ్రాయేలు జీవితంలో ప్రభు యొక్క నమ్మకత్వాన్ని, యెహోషువ యొక్క నాయకత్వాన్ని, దేవుని యొక్క శక్తిని వారు అనుభవించేదానికి, ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ద్వారా వారు విజయం పొందేదానికి దేవుడు ఏం చేశాడంటే ఈ విషయాలన్నింటినీ కూడా వారికి నేర్పిస్తూ వచ్చారు. దేవుడి యొక్క గైడ్ లైన్స్లో వారు నడవాలి, వేకునే లేవాలి, దేవుని యొక్క మందసాన్ని వారు గుర్తించాలి, ఎడమగా ఉండి దాన్ని వెంబడించాలి. అలాగే జీవం గల దేవుని యొక్క శక్తి మీద వారు విశ్వసించి విధేయతతో వారు నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆ సార్వభౌమాధికారం ఏమిటో,
దేవుని యొక్క ఆ సృష్టిలో ఉన్న విషయం ఏమిటో, ఆయన ఎంత సర్వశక్తిమంతుడో మనకి అర్థమవుతుంది. 12వ వచనానికి మనం వచ్చినట్లయితే, కాబట్టి ప్రతి గోత్రమునకును ఒక్కొక్క మనుషునికి ఇశ్రాయేలు గోత్రం నుండి 12 మనుషులను ఏర్పరచుకుని సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దానును దాని గట్లన్నిటి మీదను పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి. అప్పుడు ఆ నిబంధన మందసమును మోయివారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతానునొద్ద ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునని బొత్తుగా ఆపబడింది. చూసారా, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే, చాలా గొప్ప పాఠం ఇది. పైనుంచి పారుతా ఉన్నాయండి నీళ్లు. పైనుంచి పారే నీళ్ళకి ఎంత శక్తి ఉంటుందండి కదా. ఎప్పుడైనా డ్యాముల దగ్గరికి వెళ్ళారా మీరు? శ్రీశైలం డ్యామ్ దగ్గరికి నేను డ్యూటీ చేసినప్పుడు వెళ్ళాను. అసలు ఆ డ్యామ్ దగ్గర నుంచుంటే ఆ ఊరికే గుండులు అడిగిపోతాయి. అంత ఫోర్స్తో ఆ డ్యామ్లో నుంచి వాటర్ వస్తూ ఉంటారు. ఆ వాటర్ యొక్క శక్తికి ఏమవుతుందంటే టర్బైన్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాటర్ పైనుంచి పడుతుందో ఆ శక్తికి టర్బైన్ తిరిగితే మనకి రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అంతా కూడా సరిపోదు. అంటే నీటి యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ టర్బైన్ మీద ఆ ఫోర్స్తో వచ్చినప్పుడు ఎప్పుడైతే తిరిగిందో ఆ ఫోర్స్కి కొన్ని వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అలాగా ఈ యోర్దాను నీళ్ళు ఎగువ నుంచి వస్తూ ఉన్నాయంట. అంటే ఎవడు కూడా ఆ ప్రవాహాన్ని ఆపలేనంత శక్తివంతమైన ప్రవాహం అన్నమాట. అంటే ఎగువ నుంచి వచ్చే నీటికి పారేదానికి గొప్ప శక్తి ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చిన మాటను బట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన ఏదైతే చెప్పాడో యోర్దానును వెళ్ళిన తర్వాత మందసాన్ని మోసే యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారే ఆ బహుదూరముగా ఉన్న ఆ నీళ్ళు ఏమైనాయి అంటే, సారేతననే ఆ గ్రామం దగ్గరికి, ఆదామని ఆ పురం దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఏకరాశిగా నిలిచి. ఇక్కడ ఒక అద్భుతం గురించి మనము ఆలోచించి, నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే అక్కడ ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలు చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? అటువైపు ఇటువైపు నీళ్లున్నాయి, ఆరిన నేలను వారు నడిచి వెళ్ళిపోయారు, పాయలు చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? మొత్తానికి నీటిని ఆపేశాడు. ఆ అద్భుతం కంటే ఈ అద్భుతము ఇంకా గొప్ప. అక్కడ ఉన్న నీటిని పాయలు చేస్తే ఆరిన నేలను ఇశ్రాయేలు నడిచిపోయాయి. ఇక్కడ ఏమైందంటే యాజకులు చూడండి, అక్కడ మోషే ద్వారా ఒక కర్మ ఉపయోగించాడు. కర్మ ఇలా చూసినప్పుడు ఏమైంది? యోర్దాను పాయల కింద విడిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేశాడంటే యాజకుల ద్వారానే చేయించాడు. అంటే దేవుని యొక్క శక్తి మన జీవితంలోనికి ఎలాగ వస్తుంది అనేది ఇక్కడ గొప్ప పాఠం మనం నేర్చుకోబోతున్నాం. అక్కడ కర్ర ద్వారా చూపించినప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది, ఆరిన నేలను నడిచారు. ఇక్కడ యాజకుల యొక్క కాళ్ళు అలాగ పెట్టేటప్పటికి ఏమైందంటే యాజకుల యొక్క ఆ కాళ్ళ తాకిడికి ఏమైందంటే నీరు ఏకరాశిగా అయిపోయింది. అంటే దేవుడు మనము
ఎంత గొప్పగా మనం సంతోషించాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన చేతిలోకి వచ్చినప్పుడు, లేదా పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి నివసించినప్పుడు ఒక గొప్ప కార్యం ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు ఉన్నప్పుడు చనిపోయిన వారిని ఆయన లేపాడండి. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా చనిపోయిన వారిని లేపారు. అంటే దేవుని యొక్క శక్తి దేవుని వెంబడించే వారికి, దేవుని యొక్క ఆజ్ఞల్లో నడిచే వారికి, తమను తాము పరిశుద్ధపరచుకుని దేవుని యొక్క శక్తిని గమనించే వారికి ఏమవుతుందంటే, దేవుడు ఏదైతే చేశాడో ఆ కార్యాన్ని మనము కూడా చేసేదానికి దేవుడు శక్తినిస్తాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ ముందుకు వస్తాడు, మీతో ఆయన నివసిస్తాడు, ఆయన సంచకరుగా ఉంటాడు, నాకంటే కూడా గొప్ప కార్యాలు మీరు చేస్తారన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ప్రవేశించినప్పుడు, మనం విశ్వాసముతో విధేయతతో దేవుని యొక్క శక్తిని గమనించినప్పుడు, మనల్ని మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు, దేవుని యొక్క కట్టంలో మనం నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఏమవుతుందంటే, మనము జస్ట్ అలా కాలేసేటప్పటికి మనం ఏ కార్యం అయితే జరగాలనుకున్నామో అదే కార్యం జరుగుతుంది. ప్రభు వాగ్దానం చేశాడు, మీరు అడుగు పెట్టే ప్రదేశాన్ని మీకు ఇస్తానన్నాడు. అంటే మనం అడుగు పెట్టినప్పుడు ఆ ప్రదేశాన్ని మనం పొందుకోవాలంటే, ఆ పొందుకుంటానికి కావలసిన అర్హతలన్నీ కూడా ఇక్కడ చెప్పారు. దేవుని వాక్య ప్రకారము మనల్ని మనం పరిశుద్ధపరచుకుని ఆ మందసాన్ని వెంబడిస్తూ దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో మనము విజయులుగా ఉండాలని చెప్పారు. కాబట్టి కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, మనం నిజంగా పరిశుద్ధపరచబడినప్పుడు, వాక్యాన్ని తూచా తప్పకుండా మనం పాటించినప్పుడు ఏమవుతుందంటే, మనము ప్రార్థన చేసినప్పుడు, మనము దేవుని యొక్క శక్తిని ఆశ్రయించినప్పుడు, మనకు మనమే దేవుని పక్షముగా కార్యాలు చేసే శక్తి మనకు వస్తుంది. అక్కడ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మోషే పరంగా ఎర్ర సముద్రం పాయలైంది. ఇక్కడ దేవుని మందసాన్ని వారే మోస్తూ అక్కడ యోర్దాను నీటి మీద అలా అడుగు పెట్టిన వెంటనే నీరు ఏకరాశిగా అయిపోయింది. ఇంకొక విచిత్రం మీకు చూపిస్తూ ఉంటాను. దేవుని యొక్క శక్తి మన జీవితంలో ఎలాగ పనిచేస్తుంది అనే దానికి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది అవతలకును యువతలకును విడిపోయింది గనక వారిద్దరును పొడి నేల మీద దాటిపోయారు. ఇక్కడ చూడండి విచిత్రం. ఏలియా దగ్గరికి వచ్చేటప్పటికి ఏలియాను దేవుడు అభిషేకించాడు, ఏలియాకు దేవుడు ఆత్మ ఇచ్చాడు. అయితే అక్కడ యోర్దాను దాటేదానికి మందసాన్ని వెంబడించాలి, పరిశుద్ధపరచుకోవాలి, దేవుడు చెప్పిన సూచనలు పాటించాలి. కానీ ఇక్కడ ఏలియా విషయంలో అలా జరగలేదు. ఏలియాకే దేవుడు శక్తిని ఇచ్చేశాడు. అక్కడ శిష్యులందరూ ఉన్నారు, వారందరూ ప్రయాణమై వెళ్తున్నారు, 50 మంది శిష్యులు ఉన్నారు. ఇక్కడ ఏలియా దగ్గర ఒక దుప్పడ ఉంది. దుప్పడ ఉంటే ఏలియా ఏం చేశాడంటే, యోర్దాన్ని దాటడానికి ఆ దుప్పడతో కడితే యోర్దాన్ 2 పాయలు అయిపోయింది. 2 పాయలు అయిపోతే ఆరిన నేలను ఏలియా ఎలీషా కూడా నడిచిపోయారు. ఇది ఎంత గొప్పగా ఉంది. అక్కడైతే కనిపెట్టారు, 40 సంవత్సరాలు కనిపెట్టారు, 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు, దేవునికి ప్రార్థించారు, విడిపింపబడ్డారు. కానీ మనము పరిశుద్ధులుగా ఉన్నట్లయితే, మనము దేవుని వాక్యం మీద పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటే, మన జీవితంలో విధేయత ఉంటే, విశ్వాసం ఉంటే, ప్రభువుని ప్రార్థించకుండానే, అంటే ప్రభు లాంటి పరిశుద్ధతలోనికి, ప్రభు లాంటి స్వరూపంలోనికి మనం వెళ్ళిపోతే ఏమవుతుందంటే, దుప్పడ మన చేతికి వచ్చేస్తుంది. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యోర్దాన్ని మనము చేర్చవచ్చు. ఇది ఎంత గొప్ప సంగతి కదా. నిజంగా దుప్పడ ఏమైంది, చేతిలోకి వచ్చేసింది. అనగా దుప్పడ ఏమిటనమాట, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
అక్కడ మందసం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ మోసే టైంలో కర్ర ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ దుప్పటి మన చేతిలోకి వచ్చేసినప్పుడు ఆయన యందు మనము మన యందు ఆయన ఉన్నప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకుడి, అప్పుడు మీకు ఏది ఇష్టమో మీరు అడగండి ఇవ్వబడుతుంది అన్నాడు. ఇలాగేమైందంటే ఇక్కడ ఏలీషా దగ్గరికి వచ్చేటప్పటికి ఏలీషా చేతిలోనికి దుప్పటి వచ్చేసింది. అప్పుడు యోర్దాను దాటేదానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దుప్పటితో కొడితే యోర్దాను పాయలైపోతుంది, 6 నెలలు వెళ్ళిపోతూ వచ్చేస్తాం. అంటే మనం పరిశుద్ధతలోనికి మనము ప్రయాణం చేసినప్పుడు 100% దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంటే మన ఆధీనంలో ఉంటాడు. ఆయన మనకు ఒక సేవకుడిగా అయిపోతాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడిని మీకు సంచకరువుగా నేను ఇస్తానన్నాడు. అంటే ఒక భయానగా ఇస్తానన్నాడు. పరలోకం నుంచి వచ్చే వరకు మరలా నేను తిరిగి వచ్చే వరకు ఇదిగో పరిశుద్ధాత్మని మీ చేతిలో పెడుతున్నాను. ఆయన యందు మీరు నమ్మిక ఉంచి నేను ఏది చెప్తే అది చేసేస్తాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మని మీరు ఉపయోగించుకోండి అన్నాడు. ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము అనుసరించకపోవటం, పరిశుద్ధాత్ముడిని మనము ఆశ్రయించకపోవటం, పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనకి ఏది బోధించాడో దాన్ని మనం చేయకపోవటం వల్ల ఏమైందంటే మన జీవితాల్లో ఆరిన నేలను మనము నడవలేకపోతున్నాం. అనగా దేవుని యొక్క ఆ వాగ్దానాలు ఏమైతే ఉన్నావో, దేవుని యొక్క ఫలాలు ఏవైతే ఉన్నావో, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నావో ఆ ఆశీర్వాదాలు వెంబడి మనం నడవలేకపోతున్నాం. ఇంకా విచిత్రం చూడండి, ఆరిన నేల మీద వారు నడిచి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత మరి ఏలియా కూడా ఆరోహణం అయిపోయాడు, ఆకాశం మీదకి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే ఆరోహణం అయిపోయారో అలాగే ఏలియా కూడా ఆరోహణం అయిపోయాడు. ఏలియా ఆరోహణం అయిపోయేటప్పుడు ఎలీషా అడిగాడు, నాయనా నీవు ఇశ్రాయేలులకు తండ్రి లాంటి వాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు నాయనని ఏడ్చినప్పుడు అప్పుడు ఏం కావాలని ఏలియా అడిగాడు. నీకు ఉన్న శక్తిలో 2 పాళ్ళు నాకు దయచేయాలి, ఇది నా వల్ల కాదు కానీ దేవుడు నీకు ఇస్తే కనుక నీవు పొందుకుంటావన్నాడు. ఆ తర్వాత మరి రథాల మీద దేవుడు ఏం చేసినంటే సుడిగాలి చేత ఆకాశంలో ఏలియాను కొడిపోయాడు. ఏలియా కొడిపోయిన తర్వాత 12వ వచనం గురించి 12వ వచనం నుంచి చదవండి. ఎలీషాది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. అందులో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునుకులుగా చేశాను, మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఇటునకు నడిచిపోయింది. దేవుని స్తోత్రం. చూసారా, యాజకులను వెంబడించిన ఇశ్రాయేలీలు, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులు, ఏలియాను వెంబడించిన ఎలీషా. ఇప్పుడు దుప్పటి ఎవరికి వచ్చేసింది? ఏలియా నుంచి అగ్ని రథాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ దుప్పటి ఎలీషాకు వచ్చేసింది. ఎలీషాకు వచ్చేసిన తర్వాత ఎలీషా కొడితే మరలా యోర్దాను పాయలైంది. ఇక్కడ విశేషం ఏమిటంటే బైబిల్లో ఏలియా 8 అద్భుతాలు చేశాడు. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? 8 అద్భుతాలు చేశాడు. ఏలియాను వెంబడించిన ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఎందుకంటే అయ్యా నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయాలి అంటే నీ ఆత్మ ఏదైతే ఉందో దానికంటే డబల్ ఇమ్మని అడిగాడు. డబల్ ఇమ్మని అడిగితే దేవుడు ఏం చేశాడంటే 16 అద్భుతాలు చేసేదానికి ఎలీషాకి సహాయం చేశాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతూ శిష్యులతో ఏమన్నాడంటే
నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారని అక్కడ శిష్యులకు దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే యేసు ప్రభు కంటే కూడా అద్భుతమైన కార్యాలు 12 మంది శిష్యులు చేసి ఈ రోజున ప్రభు యొక్క లోకాన్ని వారు విస్తరింపజేశారు. ఎన్ని అద్భుతాలు! కాబట్టి మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పెందెకొస్తు పండగ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పరిశుద్ధాత్మ ఆ శక్తిని, దేవుడు వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మని మనము సంచకరువుగా పెట్టుకుని ఆయన మీద ఆధారపడి మనం జీవించి, ఆయన గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఏదైతే మనకు బోధిస్తున్నాడో దాని ప్రకారము భయభక్తులు కలిగి ఆ పరిశుద్ధాత్మ శక్తితో వాక్యములో ఉన్న ఆ మందసంలో ఉన్న అద్భుత కార్యాలను మనము చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమను పొందుకోగలం. ఎలాంటి యోర్దాను కంటే కూడా గొప్ప విషయం. ఎంత యోర్దాను దాటేదానికి ఎంతో ప్రిపరేషన్ అండి. కానీ ఎలీషాలు ప్రిపరేషన్ అవసరం లేదు. వారు కొడితే వెళ్ళిపోతున్నారు, మళ్ళా కొడితే మూసుకుని పోతుంది. అంతకంటే కూడా దేవుడు గొప్ప శక్తిని ఇచ్చాడు మనకి. ఏలియా కంటే, ఎలీషా కంటే, యెహోషువ కంటే, మోషే కంటే కూడా గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఏమిటంటే ఆయనే పరిశుద్ధాత్ముడిగా మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మనం పరిశుద్ధపరచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో నివసిస్తే ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితం ద్వారా జరుగుతాయి. ఒక పాస్టర్ గారు ఏమన్నాడంటే, నా దగ్గర డబ్బులు ఏమి లేవు కానీ క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను, ఎకరున్నర పొలము అమ్మకానికి వచ్చింది, 50 కోట్లు అవుతుంది అన్నాడు. బ్రదర్, మీరు హౌ టు గెట్ దట్ యూజ్ మనీ అని అడిగాను. ఏముంది బ్రదర్, తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చేశాడు. ఆయన ప్రేమగల దేవుడు మనల్ని రక్షించేదానికి, పరలోకానికి తీసుకువెళ్ళేదానికి, ఆయనతో నిత్య సహవాసంలో మనము జీవించేదానికి తన కుమారుడైన యేసుక్రీస్తునే మనకు బలిగా ఇచ్చేసిన వాడు 50 కోట్లు అడిగితే మనకి ఎందుకు ఇవ్వడు బ్రదర్ అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మనం పరిశుద్ధపరచబడితే, విశ్వాసంలో మనము ఎదిగితే, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి భయభక్తులతో ఆ మందసాన్ని అనగా దేవుని వాక్యాన్ని మనం కేర్ఫుల్గా మనము ఫాలో అయితే ఏమవుతుందంటే, మన ద్వారానే దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. అలాంటి విశ్వాసంలో ఏలియాను వెంబడించిన ఎలీషా కదా, ఎలీషా ఎలాగ వెంబడించాడు తెలుసా? నాయనా, నీ కొరకు నేను వస్తాను, నీకు దాసుడిగా నేను ఉంటాను అన్నప్పుడు, అయితే నీకు సమస్తం కలిగినట్లని నీ విడిచిపెట్టి వచ్చాడు. అప్పటికే ఎలీషా ఏం చేస్తున్నాడంటే భూమి దున్నుతున్నాడు. అతనికి మరి 2 అరకలు 12 అరకల ఎడ్లు చాలా ఉన్నవాడు. అప్పుడు ఏలియా చెప్పిన మాటను బట్టి, అయ్యా ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని మా నాన్నని ముద్దు పెట్టుకుని వచ్చేస్తాను అని ఏం చేశాడంటే, తనకు సమస్తాన్ని కూడా ఉన్నదాన్ని ప్రతిదాన్ని కూడా అక్కడ వదిలిపెట్టాడు. ఎలాగ వదిలిపెట్టాడంటే, తనకున్న ఎడ్లు ఏవైతే ఉన్నావో ఆ ఎడ్లన్నింటినీ వధించి వాళ్ళకి విందు చేసేసాడు. ఆ ఎడ్లు తాలూకు బండి ఉంటే మరలా ఆశ పుడతాదేమోని అతను ఏం చేశాడంటే, ఆ ఎడ్లు కాళ్ళు ఉంటాయి కదా, వాటిని కూడా గుర్తి నొకర్తల చేత అని ఉంటుంది తెలుగులో. చాలా మందికి అర్థం కాదు. పాస్టర్ గారు ఫోన్ చేసి, పాలరాజు గారు గుర్తి నొకర్తల చేత అంటే ఏంటండి నాకు అర్థం అవ్వలేదు తెలుగు అన్నాడు. గుర్తి నొకర్తల చేత అంటే ఆ బండికున్న కాడి, ఆ చక్రాలు ఏమైతే మొత్తం అంతా కూడా ఆ విందుకు వంట చేసేదానికి వాటిల్నే కాల్చేసి ఏం చేశాడంటే వచ్చి ఏలియాను వెంబడించాడు. అందుకనే ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు. అంటే కంప్లీట్ ఒబీడియన్స్ టు ద డిసైపుల్స్, అనగా పరిపూర్ణమైన ప్రభువుని వెంబడించే ఆ హృదయంలోనికి లేదా పరిపూర్ణమైన ఆ విశ్వాసంలోనికి విధేయతలోనికి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు మన ద్వారానే జరుగుతాయి. శిష్యులు కూడా వల వేస్తూ ఉన్నారు. నా వెంబడి రండి అంటే ఆ తండ్రి ఆస్తిని ధోనిలని విడిచిపెట్టి
వారు ఏం చేశారంటే ప్రభువుని వెంబడించారు. అందువల్లే వారికి 12 సింహాసనాలు పరలోకంలో దాచబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ మీకు తెలిసినది కాదు కాబట్టి దాన్ని ఏం చేయాలా గుర్తుపట్టాలి. ఇశ్రాయేలు జీవితంలో ఆ తర్వాత కానానికి వెళ్ళారు. ఎంత అద్భుతం తెలుసా? ఆ కానానికి వెళ్ళిన ఆ రోజు నుంచి వారు కానాను పంటను తిన్నారంట. కానానులో డ్రై ఫ్రూట్స్, మొత్తం ద ల్యాండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. అంజూరపు అడలు, ద్రాక్ష గెలలు, అరటి పళ్ళు, అబ్బాబ్బా ఎంత నీరు, ఎంత మధురమంటే దావీదు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము బావిలో నీళ్లు తాగాలని ఆశ పుట్టింది. యెరూషలేమును అందరూ కూడా చుట్టేసేసారు శత్రువులు. ఆ శత్రువులను జయించి యెరూషలేము నీళ్లు తాగాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఆ నీళ్లు తాగాలనే ఆశ అంటే ఎంత మధురంగా ఉంటాయో మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ తర్వాత 3 వ్యక్తులు వెళ్ళారు. నా రాజు యొక్క కోరికను నేను తీర్చాలని 3 వ్యక్తులు వెళ్ళి మరి శత్రువులను జయించి ఆ 3 వ్యక్తులు ఒక్కొక్కడు 6,000 మందిని చంపేసి వెళ్ళి యెరూషలేము బావి నీళ్లు తెచ్చారు. కానీ యెరూషలేము బావి నీళ్లు తాగలేకపోయాడు దావీదు. ఇంత రక్తాన్ని కార్చి యెరూషలేము నీళ్లు నా కొరకు సంపాదించారు, ఈ రక్తపు నీటిని నేను తాగలేను కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఆయన రక్తాన్ని కార్చారు. యార్దాను నుంచి కానానికి ఎలాగైతే ఇశ్రాయేలు నడిచేదానికి ఎన్నో అద్భుత కార్యాలు చేశారో ఆ రోజున తండ్రి అయిన యెహోవా ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఒక అద్భుతమైన కార్యాలు చేశారు. తన చివరి రక్తపు బిందువును కూడా మన కొరకు ఆయన ఓడ్చి యెరూషలేము బావిలోని నీళ్లు త్రాగటానికి మనలను అర్హులుగా చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాను. ఎంత బాధ అంటే ప్రసాద్ గారు నేను ప్రతి శుక్రవారం ఎంత బాధపడుతున్నాము. కాకినాడ వాళ్ళందరూ ఈ గ్రామానికి సంబంధించిన వారు, కానీ జస్ట్ భోజనం సంపాదించుకునేదానికి దే చేంజ్ దేర్ లైఫ్, దేర్ అడ్రస్ కదా. మీకు తెలియని విషయం ఏంటంటే ఒకే ఒకసారి అడ్రస్ మార్చాలంట. ఎప్పుడు తెలుసా? మనం మరణించినప్పుడు బిలిగ్రామ్ చెప్తున్నాడు, జస్ట్ ఐ హ్యావ్ చేంజ్డ్ మై అడ్రస్ ఫ్రమ్ హెర్త్ టు హెవెన్. ఇందులో చాలా ఆధ్యాత్మికమైన పాఠాలు ఉన్నాయి. ఇశ్రాయేలుకి ద్వితీయోపదేశకాండంలో కొన్ని కట్టడలు ఇచ్చి, మీ పిల్లల కొరకు మీరు ఆస్తులు సంపాదించండి, వారి కొరకు భూములు సంపాదించండి, మీరు వారి యొక్క స్వాస్థ్యాన్ని స్థిరపరచండి అన్నాడు. అంటే ఏంటి తెలుసా అర్థం? ఎవరి ఊరిలో వారు ఉండి సంతోషంగా కుటుంబంతో జీవించేదానికి తల్లిదండ్రులు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తారు. అంటే మన ఊరిని విడిచి మనం వెళ్ళిపోకుండా ఆ ప్రాంతాన్ని ప్రేమించేదానికి తల్లిదండ్రులు మనకు ఏం చేస్తారంటే ఒక ఇల్లును, ఒక స్వాస్థ్యాన్ని మనకు అమరుస్తారు. ఎందుకంటే ఆ స్వాస్థ్యం ద్వారా మనము వర్ధిల్లి మన కుటుంబం యొక్క స్థితిని, ఉనికిని ఆ గ్రామంలో నిలిపేదానికి దేవుడు ప్రేమను మనం చూసేదానికి పితరులు మనకు స్వాస్థ్యాన్ని ఇస్తారు. అందువల్లనే కానాను స్వాస్థ్యాన్ని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ స్వాస్థ్యాన్ని అనుభవించేటప్పుడు దేవుని స్తుతిస్తారని, దేవుని ఆరాధిస్తారు. కాబట్టి మన స్వాస్థ్యాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఆ స్వాస్థ్యంలోనే మనము జీవించేదానికి ప్రభు యొక్క సహాయతను మనము వేడుకోవాలి. అంటే ఈ లోకంలో మన స్థితిగతులను స్థిరపరచుకుంటాం అనేది తెలివితేటలు ఉంటే, దేవుని వాక్యం మీద ఆధారపడితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎస్టాబ్లిష్ అవర్ లైఫ్. మరి ఎందుకు హార్డ్ అవుతుందంటే సింపుల్ రీజన్ ఏమిటంటే యు ఆర్ నాట్ ఫాలో ద ఆర్క్ అండ్ యూ హ్యావ్ నో బ్లాంకెట్ ఇన్ యువర్ హ్యాండ్. రెండు కారణాలు. మీ చేతిలో దేవుడిచ్చిన దుప్పటి లేదు, అలాగే ఆర్క్ని
వెంబడించలేని స్థితి. సింపుల్. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చే స్వాస్థ్యం చాలా గొప్పది, పితరులు ఇచ్చే స్వాస్థ్యము చాలా గొప్పది. కాబట్టి దేవుని యొక్క ఆ మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, యోర్దాను లాంటి కఠినమైన పరిస్థితిని కూడా నీటి బొట్టు వలె ఆయన ఆపేసే దేవుడు. ఒకే ఒక మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకునుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఇచ్చుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. ఫస్ట్ పాయింట్ నేను ఎక్కువ ఎక్స్టెండ్ చేయటం లేదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఫస్ట్ పాయింట్, ఫెయిత్ ఆన్ ద లార్డ్. యూ హ్యావ్ టు బరీడ్ యువర్ థాట్స్. మన యొక్క ఆలోచనలు ఏం చేయాలి? సమాధి చేయాలి. ప్రభు యొక్క ఆలోచనను పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచి ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. రెండవ పాయింట్ ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొని. వాట్ యు ఆర్ డూయింగ్, దట్ షుడ్ బి ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇన్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని అధికారము కింద మన ప్రవర్తన అంతటిని అప్పచెప్పినట్లయితే, దేవుని అధికారానికి అప్పచెప్పాడు దానియేలు, దేవుని అధికారానికి అప్పచెప్పాడు యోసేపు. తన మార్గమును, తన ప్రవర్తన అంతటిని కూడా దేవుని అధికారం కింద అప్పచెప్పినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. సింపుల్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ దట్ గివ్స్ ద క్లియర్ పాత్ ఆఫ్ ద ఫ్యూచర్. ఎందుకంటే మనం ముందు నడిచే మార్గం మనకి ఏటో తెలియదు కనుక, మన స్వచిత్తాన్ని పక్కన పెట్టి ఆయన అధికారం కింద ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. అంటే యూ హ్యావ్ టు సాంటిఫైడ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అది తర్వాత ఏమంటాడంటే, ఇది చాలా కఠినమైన మాట, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వమును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపోరును. అంటే కానాను అలాగే యోర్దాను దాటిన వెంటనే మీరు 4వ అధ్యాయం చదువుకోండి. మొట్టమొదటి కానాను పంటను వారు తిని, అప్పటి వరకు మన్నాని తిన్నారు, చప్పగా ఉందని గోల పెట్టారు. కానీ ఇక్కడ ఏమైందంటే, యోర్దాను దాటిన వెంటనే వారు ఏం చేశారంటే కానాను యొక్క పంటను రుచి చూచారు. ఆ తర్వాత ఏమైందంటే, వారు ప్రథమ ఫలమును తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళారు. కాబట్టి కరెక్ట్గా యెహోషువ 3వ అధ్యాయము, సామెతలు 3వ అధ్యాయానికి కరెక్ట్ కాంపాక్ట్ అన్నమాట. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయానికి కాంపాక్ట్. అలాగే రాజుల గ్రంథము 2వ అధ్యాయానికి కరెక్ట్గా చూడండి. దేవుని బిడ్డలారా, మీ భవిష్యత్తు ఏమిటో మీకు తెలీదు. కాబట్టి ఆ భవిష్యత్తులో మీ మార్గం సరళం కావాలంటే సింప్లీ యూ హ్యావ్ టు ఫాలో ద గైడ్లైన్స్ ఆఫ్ గాడ్ అండ్ sanctified yourself and having faith and obedience, then you are victorious in all promises of God, because of our God is sovereignty God and He has the power to do anything. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు కనుక అటు రీతిగా మనం దేవుని యొక్క ప్రేమలో నిలిచి ఆయన కృపను అనుభవించి
కొత్త ద్రాక్షారసం మన జీవితంలో పొంగి పొరలే స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్. Ready.